విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులను పరామర్శించిన రాష్ట్ర హోంమంత్రి. బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపిన వంగలపూడి అనిత. వైద్యులు, నర్సులు, సిబ్బందిపై జరుగుతున్న దాడులు, అత్యాచార ఘటనలపై వెల్లువెత్తిన నిరసన. నర్సింగ్ కాలేజ్ లా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టిన విద్యార్థులు. మేజర్ పోర్ట్ల ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 28 నుండి నిరవధిక సమ్మెకు సిద్ధం. అఖిలపక్ష కార్మిక సంఘ నాయకుల స్పష్టీకరణ. ఇక వివరంలోకి వెళ్తే అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ శ్రీభరత్, ఉత్తర ఎమ్మెల్సీ విష్ణుకుమార్ రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గండిబాబు తదితరులు అధికారులతో కలిసి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, కేజీహెచ్ సూపరింటెండెంట్ కె శివానంద, ఆర్డీఓ హుస్సేన్ సాయం, ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితులకు అన్ని విధాల అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసానిచ్చారు. ఈ ఫుడ్ పాయిజన్ అయిందన్న సంఘటన పార్టీ దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని మేము అలర్ట్ చేస్తామండి. ప్రభుత్వం ఉన్నటువంటి మినిస్టర్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్స్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ సహాయం అందించాలని చెప్పేసి. దాంట్లో భాగంగానే ఈరోజు చనిపోయినటువంటి వారికి కూడా ప్రభుత్వ పరంగా 10 లక్షల రూపాయలు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం అన్నది ఎప్పుడు కూడా పార్టీకి మంచి పేరు తెచ్చేటట్టుగా ఉండేటట్టుగా మేము చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. కోటరెట్ల మండలంలో కైలాసపట్నంలోని పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్, అది అనాథాశ్రమం అని అన్నారు కానీ ఒక ఆర్గనైజేషన్ లాంటిది. అది దగ్గర 82 మంది పిల్లలకి ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్న పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసాము. దానిలో దురదృష్టకర సంఘటన ఏంటంటే 3 పిల్లలు ఇప్పటికే చనిపోవడం జరిగింది. అదేవిధంగా మిగతా పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేసి, అక్కడ విషయం ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆ పిల్లలకి ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత వాళ్ళకి ఒంట్లో బాగాలేదో ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆర్గనైజరు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ ఇళ్ళకి పంపించారు. అది ఆ నెగ్లిజెన్సీ కాకుండా అక్కడ నియర్ బై ఏ హాస్పిటల్కో లేకపోతే నియర్ బై ఉన్న ఏ సిహెచ్సిలకో పంపించి ఒక ట్రీట్మెంట్ ఇప్పించడమో, గవర్నమెంట్ వాళ్ళకి అక్కడున్న ఎంఆర్ఓ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కనుక ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. బట్ పరిస్థితి ఏమైందంటే అది చేదాటిపోయిన తర్వాత ఎక్కడికైతే ఈ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలకి ఒంట్లో బాగాలేదని చెప్పి తీసుకెళ్ళిపోవడం జరిగిందో అక్కడ వాళ్ళకి సరైన వైద్య సహాయం లేక, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక అవగాహన లేక, డీహైడ్రేషన్తో చాలామంది పిల్లలు ఈరోజు అంటే మృత్యుతో పోరాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందులో 3 పిల్లలు ఆల్రెడీ మృత్యు బారిన పడడం అనేది నిజంగా చాలా దురదృష్టకర సంఘటన, చాలా బాధపడే పరిస్థితి. ఎందుకంటే చాలా చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లల పరిస్థితి అలా చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో ఇమీడియట్గా లోకేష్ గారు, గౌరవ సీఎం గారు కూడా దీని మీద విచారణ జరిపించాలి. ఇమీడియట్గా కలెక్టర్ గారు వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం, ఇక్కడ వైజాగ్ కలెక్టర్ గారిని, అదేవిధంగా అక్కడ అనకాపల్లి కలెక్టర్ గారిని, అదేవిధంగా విశాఖపట్నం సూపరింటెండెంట్, అదేవిధంగా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లోని సూపరింటెండెంట్ గారు వాళ్ళందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడిన వెంటనే అక్కడ సార్ సిటీలో ఏదైతే కార్యక్రమాలు మధ్యలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతుందని చెప్పి నన్ను ఇమీడియట్గా మళ్ళీ సిటీ అక్కడ నుంచి నన్ను ఇక్కడికి పంపించడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి రమ్మని, అదేవిధంగా
సద్దుమణిగే వరకు ఇక్కడ మన వీళ్ళందరినీ కూడా ఒకసారి మానిటర్ చేసుకోమని గౌరవ మన ఎంపీ గారు, మన పల్లా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు అందరినీ కూడా ఇక్కడికి పంపించి మానిటర్ చేసుకోమనడం కూడా జరిగింది. అయితే ఇక్కడ చాలా అంటే వాళ్ళందరికీ కూడా ఏదైతే అక్కడ అతను చేసే పని కూడా ఏంటంటే అక్కడ పిల్లల్ని ఇక్కడికి పంపిస్తారు, ఇక్కడ నుంచి వాళ్ళు స్కూల్స్కి నియర్ బై స్కూల్స్కి వెళ్తారు. అయితే అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత సరైన వైద్య సదుపాయాలు వాళ్ళు అందించక, అతనికి లిటరలీ చెప్పాలంటే అతను అందించక ఈరోజు పిల్లలకి ఇది పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేజీహెచ్లో దగ్గర 14 మంది పిల్లలు ఉన్నారండి. 14 మందిలోని కూడా ఒకళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఒక అమ్మాయి పరిస్థితి, మిగతా 5గురు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. నర్సీపట్నంలోని అదేవిధంగా డౌనూరులోని ఈ 2 చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ పొజిషన్లో ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కేజీహెచ్లో ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా వాళ్ళు కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళైతే పీడియాట్రిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వెంటిలేటర్స్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్లోని కూడా ఈరోజు పిల్లల్ని రక్షించే బాధ్యత వాళ్ళు డాక్టర్స్ తీసుకోవడం కూడా మనందరం కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళ అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ట్రైనీ డాక్టర్ మౌనిక దేవరాజ్పై హత్య చేసిన నిందితులను తక్షణమే శిక్షించాలని విశాఖ విమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ విభాగ అధ్యక్షులు అనురాధ, సెక్రటరీ హేమమాలిని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షలో ఉన్న వైద్యులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్న చట్టాలలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటికైనా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నైతిక బాధ్యతను వహిస్తూ బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. పనిచేసే చోట మహిళలకు భద్రత కల్పించే విధంగా పరిశ్రమల నుండి ఆసుపత్రుల వరకు రక్షణ చర్యలు చేపట్టాలంటూ వారు డిమాండ్ చేశారు. సో ఇవాళ కలకత్తాలో ఒక మహిళా డాక్టర్కి జరిగిన అన్యాయం ఒక స్త్రీకే కాదు, దేశం మొత్తంలో స్త్రీలందరూ కూడా బాధపడాల్సిన విషయం ఇది. ఇటువంటి అన్యాయాలు ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇంకా ఉమెన్కి ఇలాగే అన్యాయాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా మన విశాఖ వర్సెస్ రాజస్థాన్ అనే కేసులో సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అంటే ప్రతి వర్కింగ్ ఉమెన్కి కూడా వర్క్ ప్రదేశాల్లో వాళ్ళు వర్క్ చేసే చోట రక్షణ కల్పించాలి. కానీ ఎన్ని ఐసీసీ కమిటీలు వాటిలో పెట్టి ఎన్ని ప్రాతిపదికలు తీసుకున్నా కూడా మహిళలకు ఎక్కడ రక్షణ ఉండలేదు. నిజంగా ప్రాణాలు పోసి రక్షించాల్సిన డాక్టర్స్నే ప్రాణం తీస్తున్నారు అంటే, ఎడ్యుకేటెడ్ ఉమెన్కే ఇలా జరుగుతోంది అంటే ఇంకా అతి సాధారణమైన మహిళలు, తక్కువ వర్గంలో అడుగు వర్గాల్లో ఉన్న మహిళలకి ఎంత అన్యాయాలు జరుగుతున్నాయో ఒక్కసారి ప్రభుత్వం కనువిప్పు కళ్ళు తెచ్చి చూసి చేయాలి. అలాగే మనం ప్రభుత్వానికి కనువిప్పు జరిగేటట్టు మనం చూడాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చాలా కఠినంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా లేట్ అవుతున్నాయి. అలా కాకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని అక్కడ ఒక కల్పిట్టే కాదు, చాలామంది ఉన్నారని తెలుస్తోంది. అంతమందిని కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్షించి బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మహిళా డాక్టర్ మీద ఏదైతే అత్యాచారం చేస్తుందో దాన్ని ఖండిస్తున్నామని నోటి మాట కాదు. ఈరోజు హైకోర్టు జ్ఞానానందం గారు, చీఫ్ జస్టిస్ గారు ఆఫ్ కల్కట్టా హైకోర్టు వెస్ట్ బెంగాల్, ఆయన సుమోటుగా తీసుకున్నారు. ఈరోజు అదే దాని మీద సుప్రీంకోర్టు జడ్జి గారు వైవి చంద్రచూడ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సుమోటో జరుగుతుంది. దానికి కట్టుబడే మేము ఈరోజు ఇది చేస్తున్నాం ధర్నా. అయితే మహిళా డాక్టరు 36 గంటలు మనం ఏమంటాం, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు డ్యూటీ లేరు, టైం అయిపోయిందని అడుగుతారు. 36 గంటలు ఒక మహిళ ఆ డాక్టర్ రాత్రనగా పగలనగా డ్యూటీ చేసి విశ్రాంతి తీసుకోవడానికి వచ్చిన గంటలోనే దౌర్భాగ్యపు యదవలు, నిరంకుశ యదవలు ఈరోజు తన మీద అత్యాచారం చేశారు. దానికి పొలిటికల్ రంగు దింపి సోకాడు మమతా బెనర్జీ ఒక ఉమెనే ఉండి షేమ్ చేస్తూ మమ్మల్ని అందరినీ కూడాను దౌర్జన్యం. కాబట్టి ఇమీడియట్లీ ఆవిడ రిజైన్ చేయాలి, లేదా మేము అక్కడ పిల్లేస్తున్నాం హైకోర్టులోని. ఇప్పుడే చెప్తున్నాం, మమతా బెనర్జీ నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక ఉమెన్వి, నీకేమన్నావు, నువ్వు ఒక శక్తి అన్నావు.
నువ్వు శక్తిలా చేయట్లేదు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నావు. కాబట్టి మహిళా డాక్టర్కే కాదు, మహిళల మీద భారతదేశంలో ఎంత ఔన్నత్య స్థితి ఉందో వాళ్ళకి దిగజారిస్తే ఈ మహిళా జాగృతి లభిస్తుంది. ఈ భారతదేశంలో స్త్రీకి అత్యంత గౌరవం పురాతన కాలం నుంచి ఉంది. ఈ మధ్యకాలంలో స్త్రీల మీద అత్యాచారాలు పెరిగిపోయి ఇప్పుడు ఈ కేసులో మేము ప్రొటెస్ట్ చేస్తున్నది ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ డ్యూటీలో ఉంటుండగా ఒక కలకటా హాస్పిటల్లో ఆవిడ మీద గ్యాంగ్ రేప్ జరిగింది. దాన్ని 3 రోజుల వరకు సరిగా ఎక్స్పోజ్ చేయలేదు. ఇందులో కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందని చాలా సంఘాలు దేశం అంతా కూడా చాలా యాజిటేషన్స్ చేస్తున్నాయి. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర వెలకట్టలేనిదని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంపీ శ్రీభరత్ అన్నారు. బీచ్ రోడ్లో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ 2వ రోజు సందర్శకులను విశేషంగా అలరించింది. ఫోటోగ్రాఫర్ల ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ఎంపీ శ్రీభరత్, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ వ్యాపారి చిరంజీరావు, ఇతర ప్రముఖులు పర్యవేక్షించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ వైజాగ్ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఆద్యంతం అద్భుతంగా ఉందన్నారు. ఈ ఎగ్జిబిషన్ ఒకవైపు నగర అభివృద్ధికి సంబంధించిన ఫోటోలతో పాటు విజయాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తే గత ఏడాదిగా జరిగిన అనేక సంఘటనలు మనకు గుర్తుకు రావడం ఖాయమన్నారు. ఫోటోగ్రాఫర్లు తీసే ఛాయాచిత్రాలు అక్కడ జరిగే సంఘటనలు కళ్లకు కట్టేలా ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే నిన్నే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ విశాఖపట్నంకి సంబంధించిన ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇక్కడ పబ్లిక్ లైబ్రరీలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళు తీసిన ఫొటోస్, రకరకాల మూమెంట్స్, అది స్పోర్ట్స్ అవనివ్వండి, నేచర్ అవనివ్వండి, రెగ్యులర్ డైలీ లైఫ్లో జరిగే ఈవెంట్స్, ఎగ్జామినేషన్స్ చాలా బాగున్నాయి. కానీ వాళ్ళకి జస్ట్ అలా మాటల్లో చెప్పింది అని అక్కడ రాసిన దాంట్లో కూడా ఏంటంటే ఈ కాలంలో టెక్నాలజీ బాగా మారిపోతుంది అండ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లేని కూడా జరిగినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూపించగలుగుతున్నారు. సో ఈ మారే కాలంలో ఫోటోగ్రాఫర్స్ కూడా ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వాళ్ళకున్న ప్రధానమైన స్కిల్ ఏంటి అంటే ఒక మూమెంట్ ఏంటి అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని క్యాప్చర్ చేయడం. దానికి వాళ్ళ విధానాలు మారినాయి కాబట్టి ఒకటి కెమెరాతోనే కాదు, కెమెరా తర్వాత కూడా దాని మీద చాలా పని చేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తేనే వాళ్ళ వృత్తి కూడా ఇంకా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుందని నేను భావిస్తున్నాను. సో మీ అందరికీ కోరేది ఏంటి అంటే మూమెంట్స్ అనేది క్యాప్చర్ చేయాలి. ప్రత్యేకంగా మేము ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మాకు ప్రతి మూమెంట్ మేము క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేయకపోతే మేము పని చేసినా నువ్వు పని చేయలేదని చాలామంది మా గురించి అనుకుంటారు. సో నా జీవితంలో అందుకే నిన్న చంద్రబాబు గారిని కూడా మనం చూసాం. ఆయన కూడా ఒక కెమెరా తీసుకుని ఫొటోస్ ఎట్లా చేయాలనేది చూడడం జరిగింది. సో నాతో పాటు ఉన్న ఫోటోగ్రాఫర్ అంటే కిషోర్ మీ వెనకాలే ఉన్నాడు. గత 6 సంవత్సరాలుగా చాలా డెడికేటెడ్గా నా టీంతో పాటు పనిచేస్తూ వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా విష్ యూ గుడ్ ఫోటోగ్రాఫర్స్ డే అండ్ విష్ దట్ భవిష్యత్తులో కూడా మీరు కాలంతో పాటు ఇవాల్వ్ అయ్యి మరిన్ని మంచి మూమెంట్స్ క్యాప్చర్ చేస్తూ సమాజానికి అందుబాటులో తీసుకొస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో పరిశ్రమల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల పేరుతో ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారే తప్ప అవి నమ్మశక్యంగా లేవంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ మేరకు లాసెన్స్ బే కాలనీలో గల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు, ఒప్పందాల విధి విధానాలకు పట్టే సమయంపై అవగాహన లేకుండా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. శ్రీ సిటీలో కొన్ని పరిశ్రమల్ని ప్రారంభోత్సవం, కొన్నింటికి శంకుస్థాపన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు కొన్ని పత్రికల్లో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదా వారు
అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలను కానీ చూసాం. ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సమయం ఎంత. ప్రభుత్వంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి 2 మాసాలు 1 వారం అయింది. ఈరోజు 16 పరిశ్రమల్ని ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడే కాదు, రానటువంటి ఇంకో 1.5-2-3 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది. ఏదో ఆయన బ్రాండ్ ని చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే కనీసం 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా కనీసం 6 నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది. ఈ రోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా అది బ్రాండ్ ఇమేజ్ తోనో లేదా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళ కంపెనీలకి చాలా మటుకు శంకుస్థాపనలు మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ మా హయాంలో చేసినటువంటి కొన్ని భూములు ఇచ్చి అలాట్మెంట్స్ చేసి వారిని ఆకర్షించి ఇక్కడ మన దగ్గర పెట్టుబడులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు కానీ, లేదా రానటువంటి కాలంలో ఇప్పుడు కొన్ని శంకుస్థాపనలు కూడా వారు ఈరోజు కొన్ని భూమి పూజలు కూడా చేశారు. వాటికి అలాట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారి నేతృత్వంలో వారు ముఖ్యమంత్రిగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి అలాట్మెంట్స్ అనేటువంటి విషయాన్ని వారు గమనించాలని చెప్పి. ఇదిలా ఉండగా మాజీ మంత్రి అమర్ వ్యాఖ్యలకు తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు సీతంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాలేదు సరికదా, ఉన్న పరిశ్రమలు కూడా వెనక్కు వెళ్లిపోయిన దౌర్భాగ్య స్థితిని రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. అలాంటి మాజీ మంత్రి గుడివాడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుడివాడ అమర్నాథ్ ఏదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసిన అభివృద్ధిని ఓర్వలేక సహించలేక చంద్రబాబు స్టిక్కర్ వేసుకుంటారని చెప్పి మనవి చేశారు. అంటే మీ హయాంలో మీరు ఏం చేశారో అడుగుతున్నాను. అలాంటిది మీరు ఏమీ చేయకుండా ఈరోజు అభివృద్ధి చేత కాదు, ఇది చేత కాదు, మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు విశ్వసించి గెలిపిస్తే అది భరించలేక సిగ్గు లేకుండా కుక్కలాగా అవుతున్నాం. వైసీపీలో ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం స్వార్థం కోసం మాట్లాడుతున్న తప్పు కాదు. నేను నాడే చెప్పాను, నీ నిజంగా దమ్ముంటే నాతో ముఖాముఖి చేసి రమ్మని చెప్పాను. చర్చకు రాలేవు, దొంగదారిగా దొంగచాటుగా ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా సరే నువ్వు నిజంగా మగాడు అయితే రమ్మని పిలిపిస్తున్నాను. ఇది చేత కాదు. కానీ చంద్రబాబు పైన ఇంకోసారి కానీ ఎక్కడైనా కామెంట్ చేసావా చెప్పుతో కొడతా నా కొడుక మా మంది చెప్తున్నాను. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు మీ జగన్ పాలనలో. ఈవేళ రాష్ట్రాన్ని గాడిలో పెడదామని ముందు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక ఓర్వలేక సహించలేక నాటకాలు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశాడు. మొన్న ఆగస్టు నెలలో చంద్రబాబు ఆర్బీ నుంచి ₹1 అప్పు తేలేదు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మీరా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా కలాస్ అయిపోయింది. అంతేలా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఏ స్థితిలో ఆపలేవు. ఒక ప్రజలు సృష్టిపోతున్నాం. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఈ 11 గ్రామాలు చేస్తాను. 170కి 170 నాకు వస్తాయి. ఎందుకంటే ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. జనసేన టీడీపీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి. దీని మీద వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో మహిళా పీజీ విద్యార్థి డాక్టర్ మోమితా దేవ్నాథ్ పై జరిగిన దారుణ హత్యా సంఘటన పట్ల తీవ్ర ఆవేదనకు గురయ్యామని జనసేన డాక్టర్ విభాగ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు తెలిపారు. ఈ మేరకు సీతపేట జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బొడ్డేపల్లి రఘు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యుల రక్షణకు పటిష్టమైన చట్టాలను ఏర్పాటు చేయాలని కోరారు. అత్యంత పాశవికంగా వ్యవహరించిన నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరి ఇంత పాశవికంగా ఒక అమ్మాయిని చంపి, అది ఒక మెడికల్ కాలేజ్లో, అంటే మోస్ట్ ప్రొటెక్టెడ్ దీనిలో ఒక సిటీ నడిబొడ్డున ఒక 130 సంవత్సరాల చరిత్ర కలిగిన మెడికల్ కాలేజ్లో డ్యూటీలో ఉండగా ఒక ఆడపిల్లని చంపడం అనేది నిజంగా చాలా అన్యాయం. ఇంకెక్కడ జరిగినా
ఇంకా అంటే మనం ఎక్కడైనా టెక్నికల్ ల్యాబ్స్ ఉన్నాయి అనుకోవచ్చేమో, కానీ ఒక మెడికల్ కాలేజ్లో కోల్కతా లాంటి మహానగరంలో ఒక డ్యూటీలో ఉన్న విద్యార్థిని 2 గంటలకి వెళ్ళి డ్యూటీ పూర్తి చేసుకొని 1 గంట పడుకుందామని వెళ్ళి ఒక సెమినార్ హాల్లో పడుకున్న ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ని, వైద్య వృత్తిలో ఉన్న ఒక అమ్మాయిని చంపడం, అది మానభంగం చేసి చంపడం అనేది నిజంగా ఈరోజు మనందరికీ బ్లాక్ డే, అంటే ఆ బ్లాక్ డేగా మనం పరిగణించవచ్చు. మరి ఈ తరుణంలో జనసేన పార్టీ ఇట్లాంటివి ఖచ్చితంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఉమెన్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే కాదు, ఆంధ్ర రాష్ట్రం అనే కాదు, యావత్ భారతదేశంలో అట్లనే ప్రపంచంలో ఒక స్త్రీకి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేకపోతే ఇక నార్మల్గా బయట పనులు చేసుకొని కానీ, ఉద్యోగాలు చేసుకొని కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, క్యాబుల్లో వెళ్ళిన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి సేఫ్టీ ఏం జరుగుతుందని మనం ప్రశ్నిస్తున్నాము. అలా ఈ అమ్మాయిల సేఫ్టీ కోసం ప్రత్యేకంగా మనం ఏదో ఒకటి సొసైటీలో మనం పుట్టినందుకంటే కేవలం ప్రభుత్వం మీద లేకపోతే గవర్నమెంట్ మీద వదిలేయకుండా మనం కూడా మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. చిన్నపిల్లలను విక్రయించే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు ముఠా కార్యకలాపాలు విస్తరించినట్లు పోలీసులు గుర్తించి ఒక్కసారిగా మెరుపుదాడి చేసి 2 రాష్ట్రాల నుంచి 6 చిన్నారులను రక్షించి 17 మందిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్జీ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి ఆ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు చిన్నపిల్లలను అమ్ముతున్న ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని సిపి ఏర్పాటు చేసి నిఘా పెట్టామని తెలిపారు. సదరు బృందం నిఘా పెట్టి 5 నెలల చిన్నారిని అమ్ముతుండగా హార్బర్ పార్క్ వద్ద ఉన్న జగన్నాథస్వామి గుడి వద్ద 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. తదుపరి విచారణలో మరో 7గురిని అరెస్ట్ చేశామన్నారు. ఈ మేరకు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని తెలిపారు. ఇలాంటి ముఠాలు ఇంకా ఎన్ని తిరుగుతున్నాయన్న సమాచారం మేరకు విచారణ జరుపుతున్నామని తెలిపారు. అరెస్ట్ చేశాము. లాస్ట్ టైం మేము చెప్పాము 9 మందిని అరెస్ట్ చేశామని. ఒక చిన్న పాప, పసిపాపని కూడా రెస్క్యూ చేయడం జరిగింది అని లాస్ట్ టైం చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తే అది అంతర్రాష్ట్ర ముఠా. అది అంతర్రాష్ట్ర ముఠా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా అదే ముఠా పనిచేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు వరకు 6 మంది చిన్న పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 17 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. నంబర్ 1 వచ్చేసి హాస్పిటల్, హెల్త్ సెంటర్, నర్సింగ్ హోమ్ నుండి పిల్లల్ని దొంగలించడం, అపహరించడం. అప్పుడు మనకు పేరెంట్స్ ఈజీగా దొరుకుతారు. 2 వచ్చేసి మైనర్ అమ్మాయి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు పెళ్లి చేయలేరని అమ్మేస్తారు, లేకపోతే పాడేస్తారు. 3 వచ్చేసి ఆక్రమ సంబంధాలు. అలా ఉన్నప్పుడు కూడా పుట్టిన బాబు కానీ పాప కానీ వాళ్ళు ఇద్దరు అమ్మేస్తారు, లేకపోతే పాడేస్తారు, లేకపోతే ఏదో అనాథులుగా ఏదో ఒక హోమ్కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మొదటి సంతానం పాప, 2వ సంతానం పాప, అన్ని అమ్మాయిలు పుట్టాడని ఇంకొక అమ్మాయి పుట్టే మాకు ఇంకా అమ్మాయి వద్దని అమ్ముతున్నారు. అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పుట్టిన బిడ్డకి కంజెనిటల్ అనామలీస్ ఉన్నాయి. పుట్టిన రోజు నుండి వ్యాధులు ఉన్నాయి. వైద్యం ఎంత చేసినా లాభం ఉండదు. అటువంటి సందర్భాల్లో కూడా తల్లిదండ్రులు, వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులు, అత్యాచారం, హత్య ఘటనలను నిరసిస్తూ నగరంలోని ప్రైవేట్ నర్సింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజ్, లా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీని చేపట్టారు. ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు సాగిన ర్యాలీని ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి బుచ్చిరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోల్కతాలో దుర్ఘటన బాధాకరమన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టడంతో పాటు కఠినంగా బాధితులకు న్యాయం చేసే విధంగా నిందితులను శిక్షించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సెంట్రల్ ప్రొటెక్షన్ న్యాయ వ్యవస్థ త్వరితంగా అమలు చేయాలని కోరారు. కోల్కతా ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారని తెలిపారు. Justice!
నుంచి ఈరోజు విశాఖపట్నంలో ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం కలకత్తా ఘటన మనకందరికీ తెలిసిందే. ఆ అమ్మాయిని ఎంత పాశవికంగా హతమార్చారో అనేది మనకు తెలిసిందే. సో ఇవన్నీ మనం సభ్య సమాజంలో అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు, అసలు ఎటువంటివి ఉపేక్షించకూడదు అనేటువంటి ఉద్దేశంతో, అమ్మాయికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ విశాఖపట్నం నర్సింగ్ స్కూల్స్ అండ్ జిఎన్ఎం అండ్ బిఎస్సి నర్సింగ్ కాలేజెస్ అసోసియేషన్ అంతా కలిపి ఈ విశాఖపట్నం ఆర్కే బీచ్ నందు ర్యాలీ నిర్వహించి ఆ అమ్మాయికి ఎప్పటికైనా న్యాయం జరగాలని కోరుకుంటూ వీటన్నిటికి కూడా మనం అరికట్టాలంటే మనం కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషలీ బికాస్ ఇది వైద్య విద్య లేడీ పైన జరిగింది కాబట్టి ఐఎంఏ కొన్ని సూచనలు ఇచ్చింది. ఆ సూచనలో ఫస్ట్ సూచన ఏంటంటే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ లాగా ప్రతి హాస్పిటల్లో ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే దాంతో నేను ఒక సూచన ఇస్తున్నాను, ప్రతి చోట కూడా ఏ వర్క్ ప్లేస్లో ఉమెన్ ఉన్నా కూడా అక్కడ 24/7 సీసీ కెమెరాస్ సర్వేలెన్స్ అండ్ మానిటరింగ్ ఉండాలి. ఒక 24 అవర్స్ 46 అవర్స్ తర్వాత వచ్చి చూడడం కాదు. ఆ నిమిషంలో ఏ లేడీ కన్నా ఏ ప్రాబ్లం వచ్చినా స్పందించేటట్టు సెక్యూరిటీ ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఉత్తరాఖండ్లో కూడా మోమితా దిబ్రాత్ అమ్మాయికి రేప్ అండ్ మర్డర్ అయిన తర్వాత ద థర్డ్ డే నర్స్ ఆ అమ్మాయి డ్యూటీ చేస్తూ నైట్ షిఫ్ట్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని కూడా అటెంప్ట్ టు మర్డరే చేశారు. 9 days అవుతుంది, ఇప్పటి వరకు కూడా అమ్మాయి బాడీ అనేది ఐడెంటిఫై అవ్వలేదు. సో ప్రపంచం అనేది మారాలని మనం అందరూ కోరుకుంటున్నాము. పిల్లలకి కూడా మనకి భద్రత అనేది లేకుండా పోతుంది. సో ఇది ఇప్పటికైనా మగవాళ్ళలో మార్పు రావాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆడపిల్ల భద్రతే కాదు మగవాళ్ళ భద్రత కూడా చెప్పి, ఒక మగ పిల్లడు కూడా 8 లోపల ఇంట్లో ఉండాలి. ఆడపిల్లలకి ఎలా చెప్తున్నారో మగవాళ్ళకి కూడా అలాగే చెప్పి ఈ మార్పు అనేది సమాజంలో అందరి వల్ల రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మేజర్ పోర్ట్ల ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు విశాఖ పోర్టులో ఈ నెల 28 నుండి నిరవధిక సమ్మెను చేపడుతున్నట్టు పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. ఈ మేరకు జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పోర్టు డాక్ కార్మికులకు షరతులు లేని వేతన ఒప్పందాలు చేయాలని, గత 3 ఏళ్ల బోనస్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పోర్టు హాస్పిటల్ ఆస్తులను అమ్మరాదని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ డిమాండ్లను పరిష్కరించాలని పోర్టు ఫెడరేషన్ కి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆగస్టు 28 నుండి దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో సమ్మెకు పిలుపునిచ్చిందని తెలిపారు. వీటిలో భాగంగా విశాఖ పోర్టులో సమ్మె చేయాలని అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయని తెలిపారు. అనంతరం సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ పోర్టులు అన్నీ కూడా ఈ నెల 28వ తేదీన సమ్మె చేయాలని ఫెడరేషన్లో పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ విషయాలన్నీ కూడా పత్రికాముఖంగా తెలియజేయడం గురించి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ పోర్టుల్లో వేతన సవరణ 28 నెలల నుంచి జరగవలసినట్టు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కాలయాపన చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం వచ్చింది. దీని గురించి సమస్య వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి 7 సమావేశాలు నిర్వహించింది. బొంబాయిలోనూ, ఢిల్లీలోనూ, అక్కడ ఇక్కడ మొత్తంగా 7 ఆఖరికి మన విశాఖపట్నంలో కూడా ఒక సమావేశం జరిగింది. ఇన్ని సమావేశాలు జరిగినప్పటికీ ఏ మాత్రం తుది రూపం ఇవ్వలేకపోయింది. అంతేకాకుండా చాలా కాలయాపన చేయడం జరిగింది అన్నమాట. అందుచేత కేంద్రంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ మొన్న టూటికోరిల్లో 7, 8 తేదీల్లో కూర్చొని ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి మనం నిరసన తెలియజేయాలి కాబట్టి మన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలన్నటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఒక్కొక్క కార్యక్రమం నిన్నటి నుంచి మేము ప్రారంభించడం, నిన్న కరపత్రాలు అందరికీ వర్క్ స్పాట్లో ఉన్నటువంటి కార్మికులందరికీ పంచిపెట్టడం జరిగింది. ఈవేళ వాల్ పోస్టర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈవేళ సాయంత్రం కోర్టులో ఉన్నటువంటి అన్ని యూనియన్లు కలిపి ఆఫీస్ బేరర్ సమావేశం కూడా సాయంత్రం హెచ్ఎంఎస్ యూనియన్ ఆఫీసులో జరగబోతుంది. ఆ తర్వాత నుంచి గేట్ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ వగైరాలు అన్నీ కూడా కార్మికులందరినీ కూడా ఈ సమ్మెని చెయ్యాలన్నటువంటి దాని ప్రాధాన్యత గురించి చెప్పడం గురించే జరిగింది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా సర్వనాశనం చేయాలన్నటువంటి దురుద్దేశంతో చేస్తున్నటువంటి పనులు తప్ప మరొకటి లేదు.
వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులను పరామర్శించిన రాష్ట్ర హోంమంత్రి. బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపిన వంగలపూడి అనిత. వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులు, అత్యాచార ఘటనలపై వెల్లువెత్తిన నిరసన. నర్సింగ్ కాలేజ్ లా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన విద్యార్థులు. మేజర్ పోర్ట్ల ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 28 నుండి నిరవధిక సమ్మెకు సిద్ధం. అఖిలపక్ష కార్మిక సంఘ నాయకుల స్పష్టీకరణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.